ఈరోజు ఏదైతే వాస్తుపరమైన సమస్యల గురించి ఏదైతే ఎపిసోడ్ ఉన్నదో ఈరోజు 5వ భాగం 5వ ఎపిసోడ్ చేస్తున్నాము. దాని గురించి ఏదైతే గృహం కట్టుకునేటప్పుడు ఉన్నటువంటి సమస్యల గురించి ఈరోజు టాపిక్ ఉన్నది. దాని గురించి అడిగి మన గురువు గారిని తెలుసుకున్నాం. నమస్తే గురుగారు. ఏదైతే ఇల్లు కట్టేటప్పుడు చుట్టుపక్కల ఎంత స్థలం వదలాలి, వదలడానికి గల కారణాలు ఏంటి, ఏ దిక్కున ఎంత వదిలితే మంచిది, ఎంత వదలడానికి గల కారణాలు చెప్పండి. ఈ యొక్క ప్లైన్ టీవీ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారాలు. సంస్థ సిబ్బందికి, సంస్థ అధినేతకి కూడా నా నమస్కారాలు. నా కన్నతల్లిదండ్రులకి, నాకు విద్య నేర్పిన గురువు గారికి నా ప్రణామాలు. అయితే మీరు ఇప్పుడు ఏమడిగారంటే, స్థలానికి చుట్టుపక్కల ఖాళీని ఎందుకు వదిలిపెట్టాలి అదే అడిగింది మీరు. చుట్టుపక్కల వదలడానికి గల కారణాలు ఏంటి? అయితే మన శాస్త్రానుసారంగా ఏం చెప్పబడుతుందంటే, గ్రహాల ప్రకారంగా శుభ అశుభ కలిగించే గ్రహాలు ఉంటాయి కాబట్టి ఆ గ్రహాలకు తగ్గట్టుగా కొంత స్థలాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించడం జరిగింది. అయితే అశుభ శుభ గ్రహాలు ఏమవుతున్నాయో ఏంటి అనేది ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. దర్శనం సైడ్ ఏదవుతుందో, ఇక్కడ దర్శనంలోనూ యముడు, కుజుడు గ్రహము ఉంటుంది. అందుకే ఏదవుతుందో ఈ ప్రాంతంలో ఇక్కడ దర్శనం ఏదవుతుందో, తర్వాత నైరుతి అనే రాక్షసుడు ఏదవుతున్నారో ఇక్కడ నైరుతిలోనూ ఉంటారు. దాని కారణంగా ఏదవుతుందో అన్నిటికన్నా దర్శనము తక్కువ వదిలిపెట్టమని చెప్పడం జరిగింది. తర్వాత పడమర తీసుకొచ్చేసరికల్లా శని అంటే ఏదవుతుంది, జనరల్గా అందరూ భయపడుతుంటారు. వరుణుడు ఇక్కడ ఉంటాడు, ఈ వరుణుడు శని ఉంటారు. అందుకనే వీళ్ళకన్నా వీళ్ళు కొద్దిగా, యముడంటే అందరూ భయపడుతుంటారు, కుజుడంటే యుద్ధకారుడు, ఏదైనా సరే ఏం మాట్లాడుతున్నా కూడా వాడు ఎమ్మటి రియాక్ట్ అవుతుంటాడు. మంచి చెప్పిన రియాక్ట్ అవుతుంటాడు, చెడు చెప్పిన రియాక్ట్ అవుతుంటాడు. అందుకే ఆ స్థానంలో ఏదవుతుందో తక్కువ స్పేస్ వదిలిపెట్టమన్నారు. తర్వాత శని వరుణుడు ఉన్నాడు కాబట్టి ఈడంతా భయంకరం కాదు కాబట్టి దానికన్నా ఏదవుతుందో కొద్దిగా ఎక్కువ వదిలిపెట్టమన్నారు పడబట్టలో. ఈ రేషియో ఏదవుతుందో ఇక్కడ కనుక 3 ఫీట్లు కనుక వదిలిపెట్టినట్టయితే ఇక్కడ 4 ఫీట్లు వదిలిపెట్టమన్నారు. అయితే ఉత్తరం సైడ్ వచ్చేసరికల్లా బుధుడు ప్లస్ కుబేరుడు ఉంటాడు. ఈ కుబేరుడు ఎవరుతున్నారో మనకి సంపదలకి అధిపతి అయినటువంటి కుబేరుడు. బుధుడు ఎవరవుతున్నారో జ్ఞానాన్ని అభివృద్ధి చేసేవాడు. ఇలాంటి గ్రహం అది. కాబట్టి ఏమవుతుందో ఒక రకంగా చెప్పాలంటే ఇటు కన్నా ఇటు ఇంకా ఎక్కువ వదిలిపెట్టారు. ఈ యొక్క స్థానంలోనూ ఎందుకంటే ప్రతివాడికి పైసా కావాలి, ప్రతివాడు తన పిల్లలకి జ్ఞానం కావాలి, అతని ఆలోచన విధానం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి. ఆ యొక్క బుధుడు ఏదవుతారో అలాంటి గ్రహం ఉంది. ఇక్కడ కుబేరుడు ఉన్నాడు కాబట్టి ఏదవుతుందో దానికోసం ఏదవుతుందో ఉత్తరమున 5 ఫీట్లు వదిలిపెట్టాడు. ఇక తూర్పు సైడ్ వచ్చేసరికల్లా ఏమవుతుందంటే ఇక్కడ రవి ఉంటాడు, దేవత ఇంద్రుడు ఉంటాడు. ఈ రవి ఏదవుతుందో మన యొక్క శాస్త్ర ప్రకారంగా రవి ఏదవుతున్నాడో మన యశస్సు పెరగడానికి బాగుంటుంది, తర్వాత మన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంద్రుడు ఎవరుతున్నారో పాలనాధికారము
అంటే సమాజంలో ఏదవుతుందో మంచి పేరు ప్రతిష్టలు రావాలి, ప్రజల్లో ఏదవుతుందో సమాజంలో ఏదవుతుందో అధికారం చెలాయించాలని కోరుకుంటాడు. కాబట్టి ఆ ఇంద్రుడు కాబట్టి ఇలాంటివి ఏమవుతుందో కోరుకుంటాడు. కాబట్టి ఈ స్థానాలు ఏదవుతుందో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. డబ్బున్న లేకపోయిన పనుల కానీ కొద్దిగా తక్కువన కూడా పేరు ప్రతిష్టలు కావాలి, సమాజంలో కీర్తి ప్రతిష్టలు కావాలని కోరుకున్నారు. కాబట్టి ఇది ఎక్కువ అన్నిటికన్నా ఏదవుతుందో ఇది 3 ఫీట్లు అయితే, ఇది 4 ఫీట్లు అయితే, ఇది 5 ఫీట్లు అయితే ఇక్కడ 6 ఫీట్లు వదిలిపెట్టమన్నారు. అంటే ఈ 3, 4, 5, 6 అని కాదు, మీ యొక్క స్థలాన్ని బట్టి, మీ యొక్క కట్టుకున్న గృహాన్ని బట్టి చిన్నదైతే రేషియో తగ్గించుకుంటారు, ఇంకా పెద్దదైతే ఇంకా రేషియో పెంచుకుంటారు. వదిలిపెట్టే స్థలాలు ఏమవుతున్నాయో, తర్వాత గవర్నమెంట్ ప్రకారం ఏమవుతున్నాయో నియమాలు ఉంటాయి దీంట్లోనూ, ఆ నియమాలు కూడా అనుసరించాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి కారణాలు ఉంటాయి ఈ యొక్క దీంట్లో కట్టుల్లోనూ. అయితే ఏదవుతుందో ఆధునిక శాస్త్ర పండితులు ఎవరుతున్నారో, విజ్ఞానులు ఎవరుతున్నారో, సైంటిస్టులు ఎవరుతున్నారో వాళ్ళే రీసెర్చ్ చేశారు. వీళ్ళకి చెప్తున్న శాస్త్రం ఏదవుతుందో ఈ గ్రహాలు ఇదంతా కాదురా బాబు, అసలు ఏంటి దర్శనంలో తక్కువ వదిలిపెట్టమన్నారు, దానికైనా పడమలు ఎక్కువ వదిలిపెట్టమన్నారు, ఉత్తరంలో ఇంకాస్త ఎక్కువ వదిలిపెట్టమన్నారు, తూర్పులు ఇంకాస్త ఎక్కువ వదిలిపెట్టమన్నారు. దీంట్లో మర్మం ఏంటి, దీంట్లో పరిశోధన వాళ్ళు ఏదవుతుందో శాస్త్రజ్ఞులు అనేక రకమైనటువంటి పరిశోధనలు చేశారు. ఆ పరిశోధన చేయటం వలన వాళ్ళకి దొరికిన ఏదవుతుందో సత్యం ఏదవుతుందో, ఇక్కడ నైరుతి ఋతుపవనాలు ఇక్కడి నుంచి ప్రవేశిస్తాయి. భూగోళంలోనూ ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు ఏమవుతున్నాయో ఈ యొక్క భూమి మీద గృహం మీద నైరుతి ఋతుపవనాలు ఏమవుతున్నాయి. మనకి ఆంధ్ర రాష్ట్రానికి కానీ తెలంగాణకి కానీ నైరుతి ఋతుపవనాలు అంటాం. అలాంటి నైరుతి ఋతుపవనాలు కనుక వీచినట్టయితే గాలి, దాంతోపాటు వర్షము, ప్రవాహం ఏదవుతుందో వస్తుంది. కాబట్టి దర్శనం ఏదవుతుందో తక్కువ వదిలిపెట్టమన్నారు అని వాళ్ళు కొంత అవగాహనకు వచ్చారు. వాళ్ళు అయితే ఇంటికి ఏదవుతుందో గృహ నిర్మాణం కట్టిన దాంట్లో ఏదవుతుందో ఈ యొక్క గాలికి, ఈ యొక్క వర్ష ప్రభావానికి ఏదవుతుందో తట్టుకునే విధానంగా ఉండాలి. కాబట్టి ఏదవుతుందో ఇక్కడ దర్శనంలోనూ స్థలం ఏదవుతుందో వదిలిపెట్టమన్నారు. దీంట్లో కొద్ది సత్యం ఉన్నది అని వాళ్ళు నిర్ధారణకు వచ్చి సమ్మతించారు ఆధునిక శాస్త్రవేత్తలు. ఈ యొక్క గ్రహాలు కాదు, ఇది అంతా కాదు, కానీ వీడు వదిలిపెట్టింది ఏదవుతుందో ఈ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి దీంట్లో ఏదవుతుందో అసలు ఏంటి అని తెలుసుకున్నాక ఇదే నిర్ణయించి ఇది కరెక్టే ఉంది. వీళ్ళు గ్రహాలు గ్రహాలు భూతాలని ఏవేవో చెప్పుకొచ్చారు, కానీ ఏదవుతుందో దేవతలు అని చెప్పారు. కానీ ఈ యొక్క ఋతుపవనాల దిక్కెళ్ళి ఈ గృహం దెబ్బ తినకూడదు. కాబట్టి వీడు చెప్పిన దాంట్లో చాలా సత్యం ఉందని అంగీకరించడం జరిగింది. మరో ప్రశ్న, ఏ దిక్కున ఉంటే ప్లాటు ఎలాంటి గుమ్మాలు పెట్టుకోవాలి? అయితే కొంతమందికి తూర్పు రోడ్డు ఉంటుంది, కొంతమందికి ఉత్తరం రోడ్డు ఉంటుంది స్థలానికి, కొంతమందికి పడమట రోడ్డు ఉంటుంది, కొంతమందికి దక్షిణ రోడ్డు ఉంటుంది. అయితే శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే ఉచ్చ స్థానాలలో పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. ఉచ్చ స్థానాలు ఏమి అంటే గృహానికి ఇది ఉచ్చస్థానము, పడమరకి ఇది ఉచ్చస్థానము, దక్షిణంకి ఇది ఉచ్చస్థానము, తూర్పుకి ఇది ఉచ్చస్థానము. దానికి ప్రమాణం ఉన్నది. 9 భాగాలు చేసి 4-5 భాగంలోనూ 3-4 భాగాల్లోనూ 4-5 భాగాల్లోనూ ఇలాగ నిర్ణయించడం అనేది జరిగింది. అయితే ఏదవుతుందో రోడ్డుకి ఏదవుతుందో ఉన్నవాళ్ళు ఎవరవుతున్నారో ఆ రోడ్డు దిక్కెళ్ళే సింహద్వారం అనేది రాజవీధి అంటారు ఈ రోడ్డుని. ఈ యొక్క స్థలానికి ఏదవుతుందో ఈ యొక్క రోడ్డు ఏదవుతూ ఉన్నదో దాన్ని రాజవీధి అంటారు సార్. ఈ యొక్క రాజవీధికి ఏదవుతుందో ఎదురుకి ఏదవుతుందో సింహద్వారము పెట్టుకోవాలి. రాజవీధికి సింహద్వారము పెట్టుకోవాలి. తూర్పు స్థలానికి తూర్పు కనుక
రోడ్డు నడితే తూర్పు సింహద్వారం పెట్టుకోవాలి, తూర్పు ఈశాన్యంలో. అదే దర్శనంలో కనుక ఉన్నట్టయితే దర్శన ఆగ్నేయంలో సింహద్వారం పెట్టుకోవాలి. పడమట రోడ్డు కనుక ఈ స్థలానికి ఉన్నట్టయితే పడమట వాయువులోనూ ఈ సింహద్వారం పెట్టుకోవాలి. ఇట్లాగా పెట్టుకోవాలి. ఈ విధంగా దీనితో పాటు ఏదవుతుందో ఆ కుటుంబంలో ఏదవుతున్నారో, ఆ యజమానికి ఏదవుతున్నారో, వాళ్ళ భార్యకి కానీ పిల్లలకు కానీ ఒక పేరు మీద ఒక ద్వారం వస్తుంది. ఆ ద్వారాన్ని మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలా కనుక పెట్టుకుంటేనే వాళ్ళకి అన్ని విధాలు కూడా శుభాలు జరిగే అవకాశం. Thank you.